హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రామయ్య, సీతయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరి తెలివితేటలు అమోఘం. ఒకరోజు రామయ్య పొలం వెళుతూ ఉండగా ఒక డబ్బుల మూట దొరికింది. అయితే ఆ డబ్బులను గబగబా ఇంటికి తీసుకువచ్చి గోడలో దాచిపెట్టి ఎవ్వరికి అనుమానం రాకూడదు అని అనుకుని ఆ గోడ మీద నాకు డబ్బుల మూట దొరకలేదు, నేనిక్కడ దాయలేదు అని రాసిపెట్టి ఉంచాడు రామయ్య. అయితే ఇంటికి వచ్చిన సీతయ్య అది చదవనే చదివేశాడు. అంటే ఈడికి డబ్బుల మూట దొరికిందన్నమాట. ఇక్కడే దాచిపెట్టాడా? ఆ! అయితే ఆ డబ్బులు నేను తీసేసుకుంటాను అని అనుకుని సరైన సమయం కోసం వేచి ఉండి ఆ డబ్బును దొంగలించాడు సీతయ్య. అమ్మో! డబ్బులు పోయినాయంటే మొదటగా నా మీదే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ ఇంటికి నేనొక్కడినేగా ఎప్పుడూ వచ్చేది. అంటే నన్నే అడుగుతారు అందరూ. అలా అనుమానం రాకుండా ఉండాలంటే నేను కూడా ఇక్కడ రాసి పెడతాను అని అనుకుని ఈ డబ్బులు దొంగతనం చేసింది సీతయ్య కాదు అని రాసి ఆ ఇప్పుడిక నా మీద అనుమానం రాదు అని ఇంటికి వెళ్ళిపోయాడు సీతయ్య. తీరా ఇంటికి వచ్చి చూసిన రామయ్యకి అర్థమైపోయింది సీతయ్య డబ్బులు దొంగతనం చేశాడని. వెంటనే గ్రామాధికారి గారి వద్దకు వెళ్ళి సీతయ్య మీద ఫిర్యాదు చేశాడు. సీతయ్యను పిలిపించారు గ్రామాధికారి గారు. వాళ్ళిద్దరి మాటలు బట్టి గ్రామాధికారి గారికి అర్థమైపోయింది ఆ డబ్బులు వాళ్ళవి కాదని, అప్పటికే తన డబ్బులు పోయినట్లుగా ఫిర్యాదు చేసిన లక్ష్మయ్యవని. వెంటనే లక్ష్మయ్యను పిలిపించి ఆ డబ్బులు ఇచ్చేశారు గ్రామాధికారి గారు. అయినా సీతయ్య, నేనెవ్వరికీ తెలియకుండా గోడలో దాచిపెట్టిన డబ్బు నీకెలా తెలిసింది? నీ తెలివి అమోఘం రా అన్నాడు రామయ్య. నీ తెలివితో పోలిస్తే నా తెలివి ఏముందిలేరా, దొంగతనం చేసింది నేనే అని నువ్వెలా కనిపెట్టావు? నువ్వు కూడా తెలివిగలవాడివేరా అని రామయ్య తెలివిని మెచ్చుకున్నాడు సీతయ్య. సర్లే, మనిద్దరికి ఎంత తెలివితేటలుంటే మాత్రం ఏముంది, సొమ్మైతే మనకు కాకుండా పోయిందిగా అనుకుంటూ బాధగా ఇంటికి వెళ్ళిపోయారు రామయ్య, సీతయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.